హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్. ఈవినింగ్ టైంలో బయట రోడ్లన్నీ ఇలా స్నోతో నిండిపోతే ఎక్కువసేపు ఉండి బయట చేసేదేం లేక ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోవాలని ఇంకా లోపలికి వచ్చి గుర్తొచ్చిన రెసిపీని అయితే స్టార్ట్ చేసేసా. ఇవాళ వీడియోలో ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి స్పైస్ ఎక్కువగా లేని ఈ మిర్చీలు. వీటి కోసం దొరుకుతాయేమో అని దగ్గరలో ఉన్న స్పానిష్ మార్కెట్కి అలానే అమెరికన్ మార్కెట్కి వెళ్ళాం. ఎక్కడ దొరికిపోయేసరికి తిన్నగా మన ఇండియన్ మార్కెట్కే వెళ్ళి అవైలబుల్గా ఉన్న ఈ మిర్చీలను తెచ్చుకొని ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని మధ్యకి ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నిటిని తీసేసా. ఎగ్జాక్ట్గా మిర్చి బజ్జీ రిలేటెడ్ మిర్చి దొరకలేదు, బట్ ఇవి కూడా చాలా బాగున్నాయి. 2 months నుండి న్యూ జెర్సీలో ఉన్న చలి గురించి అయితే చెప్పక్కర్లేదు. దీంతో పాటు పలకరించడానికి స్నో వస్తుంది అని అంటే ఇంట్లోని దీనికి సంబంధించిన రెసిపీస్ లేవు అంటే బాగోదు కదా. సో అందుకనే ముందుగానే ట్రాన్స్పోర్టేషన్కి వీలున్నప్పుడల్లా వెళ్ళి దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అయితే తెచ్చి ఇంట్లో రెడీగా పెట్టుకుంటాం. ఇక్కడ మిర్చీలన్నిటికీ ఒక్కొక్కటిగా మిర్చిని తీసుకొని మధ్య కట్ చేసి తర్వాత సీడ్స్ అన్నిటిని బయటికి తీసేసి ఇప్పుడు ఈ మిర్చీలన్నింటినీ పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్యాటర్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసా. బ్యాటర్ రెడీ చేసుకోవడానికి ఒక బౌల్లో 1.5 కప్ వరకు శనగపిండిని దీన్ని నేను ముందుగానే జల్లిచ్చి రెడీగా పెట్టుకున్నా. లేదు అంటే తర్వాత బజ్జీలు వేసేటప్పుడు కానీ కలిపేటప్పుడు కానీ మనకి చిన్న చిన్న గడ్డలుగా ఉండిపోతుంది కదా. సో కంప్లీట్గా బాగా కలవాలి అనేసి ముందుగానే జల్లిచ్చి రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడు ఈ బజ్జీలు అనేవి బయట లేయర్ అంతా కాస్త క్రంచిగా తగలటానికి ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వరకు యాడ్ చేసుకుంటున్నా. బియ్యపిండిని యాడ్ చేసేసాక ఇప్పుడు ఇందులో చిటికెడు బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకొని అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు వామ్ని చేతిలో తీసుకొని ఈ క్యారమ్ సీడ్స్ ఉన్నాయి కదా వీటిని ఇలా క్రష్ చేస్తూ ఇందులో యాడ్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయండి. అలానే రుచికి సరిపడగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు కారంని కూడా యాడ్ చేసేసుకుంటున్నా. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోని గోరువెచ్చని ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసా. ఒకసారి ఆయిల్ని యాడ్ చేసాక కూడా ఇదంతా కాస్త మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని అయితే రెడీ చేసేసా. ఇక్కడ చేత్తోనే కలుపుతూ బ్యాటర్ని ప్రిపేర్ చేసా. మీరు మీకు కన్వీనియంట్గా ఉన్న దాంతో బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకోండి, స్పూన్తో కానీ విస్కర్తో కానీ లేదా చేత్తోనైనా. బ్యాటర్ అనేది మరీ పల్చగా కాకుండా అలానే మరీ చిక్కగా కాకుండా ఒక మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలాగా చెక్ చేసుకుంటున్నా. బ్యాటర్ని మరీ పల్చగా ప్రిపేర్ చేసుకుంటే తర్వాత మిర్చీలకి మినిమం కూడా బ్యాటర్ అనేది పట్టదు కదా అనేసి ఒక మీడియం కన్సిస్టెన్సీలో వచ్చేలాగా చెక్ చేసుకున్నా. ఎండింగ్లో మిర్చి బజ్జీకి స్టఫ్ చేద్దామని చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ని అలానే కొత్తిమీరని, చిటికెడు కారం, చిటికెడు ఉప్పు, అలానే ఇందులో నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇందులో యాడ్ చేయాల్సిన పల్లీలను అయితే తర్వాత వేయించుకొని ఇందులోని యాడ్ చేసేసా. ఇప్పుడు ఇదంతా కలిపేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కుతుంది కదా అప్పుడు ముందుగానే పల్లీలని ఇలా వేయించుకున్న ఈ పల్లీలని ఇప్పుడు మనం స్టఫ్ని రెడీగా పెట్టుకున్నాం కదా ఆ స్టఫ్లోనే యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసి ఇది పక్కన పెట్టుకున్నా. ఒకసారి ఈ పల్లీలను వేయించేసాక ఇప్పుడు మనం మిర్చి బజ్జీలను అయితే వేసేసుకోవచ్చు. మిర్చి బజ్జీ వేసేటప్పుడు నేనైతే మిర్చిని డైరెక్ట్గా డిప్ చేసి వేస్తూ ఉంటాను. అలా ఇబ్బంది అనుకుంటే కనుక ఏదైనా గ్లాస్ తీసుకొని గ్లాస్లోకి బ్యాటర్ అంతా వేసేసి అప్పుడు అందులో డిప్ చేసి కూడా వేసుకోవచ్చు. కొత్తగా వేసే వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. బ్యాటర్లోని ఒక్కొక్క మిర్చిని వేసుకొని ఈ విధంగా అన్ని వైపులు పట్టేలాగా డిప్ చేసి ఇప్పుడు నిదానంగా వేడివేడి ఆయిల్లోని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఆయిల్లోకి ఒకదాని తర్వాత ఒక మిర్చిని యాడ్ చేసేసాక ఇప్పుడు ఫ్లేమ్ని హై టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని వైపులు ఒక మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఈవెన్గా వేయించుకున్నాం. ఈ మిర్చీలు అన్నవి అన్ని వైపులా ఈవెన్గా వేగాక ఈ మిర్చీలను తీసేసి ఇప్పుడు నెక్స్ట్ 2 batchesలో మిగతా మిర్చీలను కూడా అలానే వేయించేసుకున్నా. సరే ఇలా మిర్చీలన్నీ వేయించాక ఇప్పుడు ఈ మిర్చి మధ్యలోని కట్ చేసి ఇందాక రెడీగా పెట్టుకున్నాం కదా ఆ స్టఫ్ని ఇందులోని స్టఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సరే. చల్లచల్లని క్లైమేట్కి వేడివేడి మిర్చి బజ్జీలు మంచి కాంబినేషన్ కదా. ఈ ఇంట్రెస్టింగ్ రెసిపీతో పాటు మీకు ఒక ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్ ఒకటి షేర్ చేస్తాను. ఎలాన్ మస్క్ ఉన్నారు కదా, స్పేస్ ఎక్స్ CEO, అతను ఒక 1 minute వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆర్టిఫిషియల్లీ జనరేటెడ్ వీడియో మాస్ గురించి అలా వైరల్ అవుతున్న వీడియో. ఈ వీడియోలో మనకి ఫీచర్డ్ స్పేస్ క్రాఫ్ట్ కానీ అలానే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ అలానే సిటీస్కేప్ కూడా అడ్వాన్స్డ్గా చూపిస్తారు. అలానే దీనిపైన మల్టిపుల్ వర్షన్స్ చూడొచ్చు. వీడియో చాలా ఫ్యూచరిస్టిక్గా ఉందని కొందరు, వీడియోలో గ్రీనరీ కానీ లేదా సస్టైనబిలిటీ ఎలా అని మరికొందరు. చెక్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.